ఇది తప్పని నీ కొడుకు చెప్పు. అర్థం లేని ప్రేమ అనర్థమని చెప్పు. ఆ పెళ్లి జరగదని చెప్పు. ఇది జీవితాలతో ముడిపడ్డ సమస్య, కుటుంబ సమస్య, అందరికీ అశాంతిని చేకూర్చే సమస్యని చెప్పు. ఆ ఒక్క ప్రేమ కోసం అందరికీ దూరమైపోతాడు, అనుబంధాలు తెగిపోతాయి, ఆత్మీయతలు చచ్చిపోతాయని చెప్పు. వాడికి ఆ ఒక్క ప్రేమ కావాలో, ఈ కుటుంబంలో అందరి ప్రేమను కావాలో తెలుసుకోమని చెప్పు. కన్న వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు, కడుపులో చిత్తు రగల్చడం ధర్మం కాదని చెప్పు. మంచేదో చెడేదో వాడు నడవాల్సిన దారేదో నువ్వే చెప్పు. రాజ్యం మీరేట వచ్చండి. వరంగల్ నుంచి ఎగేసుకుంటూ వచ్చారు. పుష్కర స్నానానికి పందులు దిగినట్టు దిగారు కదే. ఎవరిని పందులు కుక్కలు నక్కలు అంటున్నావు? ఇంకో పాలన అంటే బొక్కలు ఎరగొడతా బిడ్డ. ఏంటే నువ్వు ఎరగొట్టేది? బొక్కలు నా తొక్క. ఎక్కువ మాట్లాడారంటే 2 శవాలు పార్సల్ ఇంటికి పంపిస్తాను. పోయి సప్పుడు చేయకు. ఆడాడ నర్మికిటే తర్రం దొరుకుతావు. అసలు నీకు సిక్కుందా? మగానివేనా? మగాళ్ళకి ఎగోళ్ళు అన్నా ఉంటే మంటలు జరిపోతారా అంటే చంపుతారా? ఏం రావు సంపు చూస్తారా? చచ్చిపోయిన తర్వాత నీ శవాన్ని నువ్వు చూసేదే ఉంటావు. నీ మొహం బతుకుండగానే టాలెంట్ చూపిస్తా. కరెక్ట్. నా మొగుడు చంపనీకి నీకు ఎన్ని గుండెలు రా? నువ్వు సైస రానే. ఆగండి ఆగండి ఆగండి. ఆడదంటే గోమాతలాగో భూమాతలాగో ఉండాలి. తిరగమాతలాగా ఈ ఘాటేమిటమ్మా? అది ఘాట కింద చూస్తా ఊరుకుంటావా? రేవులోకి తీసుకెళ్లి గంజటి జాడించేస్తారు. అబ్బాయి జాడించడాలు ఆరేయడాలు ఏమిటి? మరి లేకపోతే పెంపుడు గాడిదలాగా అరుతా ఉంటే నోట్లో గట్టి పెట్టి నోరు మోయించండి. నువ్వు సైజు బిడ్డ. ఏ పంతులు నువ్వు సైలెన్స్ అయిపో. దీని గుంజు గుంజుతో దీని తల్లి. నువ్వు గుంజేది టర్కిట్టా అవలో. సప్పుడు చేయకు. గొంతు పిసుకదా? ఏంటి పిసికేది నా నడుము? నేను కరెక్ట్ గా పిసికానంటే మొత్తం పులుసు గారిపోతారా? నా మొగుడు పులుసు గారిపియాలంటే మీరు ఇంకో జన్మెత్తాలరా? ఏది దమ్ముంటే ఒక్కడుగు ముందుకు వెయ్యండి. మీ పులుసు నేను గారిపిస్తా. కొడుకులు ఏంటన్నా ఇది? కొడుకులు అంటుందా? కొడుకులు అంటుందిరా. కొడుకులేంటి? ఎప్పుడు కన్నావే మమ్మల్ని? పుని తల్లి బుద్ధున్న ఏడదన్న మేసండి బద్మాషాలను అంటే ఆదరా. మమ్మల్ని బతిమాటలు అంటున్నావు. అయిపోయావు. నువ్వు అయిపోయావు అంతే. నాకు కనుక కోపం వచ్చిందంటే మిమ్మల్ని అందరినీ పిండి పిండి చేసేసి గోదాట్లో చేపలకి వేసేస్తాను. లేదు పెయ్య మొత్తం కలిపి సటాకు మాంసం లేదు. ఏంద్రాను పిండేటిది. నేను గట్టిగా తగ్గినానుకో ఆ సౌండ్ కు చచ్చుకుంటాను. తగ్గితోనే చచ్చిపోవడానికి మా అన్న టుమ్రీ గారి గాడ్రా గూట్లే. ఏట్లో వేసి తొక్కామంటే కాట్లో తేల్తాం. నా మొగుడి కాడికి పంపేద్దా మొనగాని వానివో బిడా. ఇది కరీంనగర్ బతుకమ్మరా. నేను కన్నెర్ర చేస్తే నువ్వు కథమైపోతావు కొడగా. చచ్చా ఇది అసలు ఆడదానా? కాకుంటే నేను ఎట్లా లెక్క మాడతారా? అసలు మీరు మొగోళ్ళు కాదో గది ముందు డిసైడ్ చేయండి. దమ్ముంటే గీతాడు మేము మొగోళ్ళగా చూపిస్తాం. నా చూపుకు చేస్తావు. ఎందుకు రాయకూడతావు? నా రక్తం ఉడికిపోతుంది. ఖండ ఖండాల కింద నరికేసి రోస్ట్ చేసి పోస్టర్ పంపిస్తా. ఆ మూతి మీద మీసం ఉంటే చేయి చూస్తా. నాకు లేదు, నీకుంది కదా, నువ్వు వెళ్ళరా. అది పిలిచింది ఎందుకు కదా? నాకు వచ్చిన తర్వాత ఆడేంద్రే వచ్చేది. ఆయన చూస్తేనే ఎట్లా కనబడతా. తొడగొట్టింది ఆడదానిపై ఉండి తొడగొడతా ఉంటే నిజంగానా? నీకేనా తొడుంది? నేను కొడొద్దు. పట్టుకుంటావా? నా ఉద్దేశం అది కాదు. సందట్లో సడమి అని వీడు నా చేయి పట్టుకున్నాడు. అది కాదండి మహాప్రభు. అసలు ఎప్పటి నుంచి పట్టుకోవాలని చూస్తున్నావో ఈ రోజు పట్టుకున్నావు. అడగవయ్యా. అసలు నీ కోరిక చెప్పు. కోరిక రామచంద్ర కావాలంటే తొడబట్టుకుని కాళ్ళు పట్టుకుంటాను. ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నావు. ఆ తర్వాత నా పెండాకుడు ఏమీ లేదని చెప్పండి బాబు. You village people, what are you thinking about you? This is one of the pictures and మీకు దండం పెడతాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళండి. మీ మామగారు రా. హలో మై డియర్ డాటర్, హౌ ఆర్ యు? నమస్తే. హలో మై డియర్ అల్లుడు. Yes, I'm fine, father-in-law. She's not received something and see this son, the house in the very problematic. You know that? మన సాంబగాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. కవితారెడ్డి అనే ఒక తెలంగాణ అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లి ప్రస్తుతం ఆగిపోయే పరిస్థితుల్లో ఉంది. Yes, father-in-law. Something happened in the home. అనుస్తానా వదిలేయండి. ఏందో అందం కోసం మొక్కలేస్తారు గాని మందు గిట్ల కొట్టారు పురుగులు మయం. నమస్తే అన్నా. నమస్తేనే. తిరిగి నేను అదే పెడతాన్నా. ఎవరవా నువ్వు? పల్లం రాదు అన్నట్టు. నువ్వు పల్లం అయితే ఎవరికి కావాలి, మెరకైతే ఎవరికి కావాలి? నేనైతే గన్నారెడ్డి. ఏ ఊరే? ఏం రో టీవీలో బ్రెయిన్ ఆఫ్ ఆంధ్ర ప్రోగ్రామ్ లెక్క నాకు టెస్టింగ్ పెడుతున్నావు.
నీ ఊరు నాకేమెరక? ఆ ఊరు కాదే నీ ఊరు. ఓహో అదే. ఆవు. మాదైతే మొగిలిచెర్ల, మండలం కూడా అదే, డిస్ట్రిక్ట్ వరంగల్. మొగిలిచెర్ల. అవు ఏది మొన్న ఈ మధ్యన అన్నలు సభ పెట్టిండ్రు. అవు అవు గావురా. ఆ, మరి గదే. అరెరెరె, అది పెద్ద ఫేమస్ ఊరు కదనే. అవు మరి. అవునా, మొన్న సర్కారోళ్ళ కన్నలకు చర్చలు జరిగినాయి కదా, కరెక్ట్, కరెక్ట్. ఏడదాకా వచ్చినట్టు. హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ దానికి వచ్చి బుద్ధుని విగ్రహం తాను ఆగిపోయింది. సక్సెస్ కాలే. ఎందుకు కాలే? అన్నలు అడవికి పోయినరు, మంత్రులు అసెంబ్లీకి పోయినరు. నడమిగిట్లా పోలీసునికి ఏం చేయాలో లేవక సరసర నిలబడి హెల్మెట్ లేని పట్టుకుంటాను. వాళ్ళ సంగతి అటుంచిలే గాని, మరి ఇప్పుడు మన సంగతి ఏం చేసినట్టు? మన ఇంటి మ్యాటర్ సెటిల్ చేసేది ఉందా లేదా? అంటే ఏంది ఇప్పుడు నువ్వు చర్చలకు వచ్చినవన్నా? మరి లేక దావతీనికి వచ్చిన అనుకున్నా. అదేలే, నీ సేపు చూసి సొమ్ము నూక్కుపోయేందుకు వచ్చినావు అనుకున్నా నేను. ఏయ్. ఓయ్. మంచిగా చెప్తున్నా, నేనొచ్చిన రాస్తాలో పోతే దోస్తి, దోస్తి కాదంటే కుస్తీ. ఆ మంతా నడవది ఈ జబర్దస్తి. ఏంది వార్నింగ్ ఇస్తున్నావే? ఈ పల్లం రాజు ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. ఆ ఈ గన్నారెడ్డి ఒక్క గుద్దు గుద్దిందంటే 100 గుద్దులు గుద్దినట్టే. మన బ్యాక్గ్రౌండ్ నీకు తెలిసినట్టు లేదు. ఆ నా అండర్ గ్రౌండ్ నీకు తెలిసినట్టు లేదు. అయితే చూసుకుందామా మళ్ళా? ఆ మంతాన చూసులేదు పోయి ఏసుడే పద గోదావరి రోడ్డు పోదాం. కలిసిందంటే దోస్తి, లేకుంటే కుస్తీ. పోన్లేనా, ఆ, ఆంధ్ర తెలంగాణ బాయ్ బాయ్. మరి నేనేమన్నా నై నై అన్నాను. గదట్టు ఉంచులే గాని, ఇగోన్నా ఒక పని ఏంది? చెయ్యి, నీ బిడ్డనికి ఇట్లా పిలువు. ఓయ్ బొక్కలు తీస్తా. నీ సేపుకి ఆడపిల్లలతో పని ఏంద్రా నీకు? ఇగో డబల్ మీనింగ్ లో వద్దంటానా, నీ బిడ్డ నా బిడ్డ కాదా అనే. అందుకని మంచిగా మాట్లాడుకొని మ్యాటర్ సెటిల్ చేసుకుందామంటనా. న్యాయం గడి సైడ్ ఉంటే గడి సైడ్ పోదాం. మరిగా ముచ్చట ముందుగానే చెప్పొచ్చు కదా. నువ్వు మంచిగా చెప్తే నేను ఎందుకు కాదన్నాను కానీ అవు మళ్ళా. అదే చేద్దాం. చేద్దాం. బిడ్డ కవిత, ఆడదానివి, నువ్వు అనుగ్రహిస్తేనే ఈ ఇంటి ఆయుష్ పెరుగుతుందమ్మా. నీకు చేతులెత్తి నమస్కరిస్తాను. అయ్యయ్యో, ఏందిది? వద్దండి, మీరు పెద్దవారు. కవిత గారు, బావ లేకపోతే నేను బ్రతకలేను. చచ్చిపోతాను చచ్చిపోతాను చచ్చిపోతాను. అయ్యయ్యో, ఏంటిది? ఊరుకో. విన్నావమ్మా? మా మొహం చూసి కాకపోయినా దాని మొహం చూసేనే ఒప్పుకోమ్మా. సాంబశివరావుని నువ్వే మర్చిపోలేనంటున్నావు. చిన్నప్పటి నుంచి ఆశలు పెట్టుకున్న ఆ పిచ్చిది మర్చిపోగలరా? The whole family follows in pregnancies. Try to understand. మేట ముంచినా పాల ముంచినా నువ్వేనమ్మా. నా ఆలోచనలు బంద్ అయిపోయినాయి. ఒక కుటుంబం అంటే ఇన్ని ఆప్యాయతలు, అనుబంధాలు, ప్రేమలు ఉంటాయని నాకు ఎరకలే. నేను మీ అబ్బాయిని ప్రేమించిన, నువ్వు లేకపోతే బతకలేనంటే ప్రేమించిన. మీ వాడు మాట ఇస్తే వచ్చినా గాని ప్రేమించుడికి వేరే మగాడు దొరకక కాదు. మీ అందరినీ ఉసురు పెడితే మా ప్రేమ నిలబడదు. మేం సుఖంగా బతకలేం. వద్దు, నాకే ప్రేమే వద్దు. నేను వెళ్ళిపోతా, ఇప్పుడే వెళ్ళిపోతా. మా ఊరెళ్ళి వేరే పిల్లగాన్ని పెళ్లి చేసుకుంటా. మహాలక్ష్మిని మీ అబ్బాయికి ఇచ్చి చేయండి. నా లగేజీ తీసుకుని నేను పోతా. ఆంటీ, మీ ఇంట్లో నా వస్తువు ఒకటి ఉంది, మీ అబ్బాయి దగ్గర ఉంది. అది ఇచ్చేస్తే నేను పోతా. ఏమిచ్చావమ్మా? ఉంగరం గాని గోల్డ్ చైన్ గాని ఇచ్చావా? లేదంటీ. పోనీ ఇంకేదైనా బంగారు పోస్తూ అమ్మా? కాదండి, మరేంటి? మనసు. ఏంటంటే మనసు. మనసండి, మనసు. ప్రతి మనిషికి మనసు ఉంటది కదా. నా మనసు వాళ్ళ అబ్బాయి గుంజేసిండు, భద్రంగా దాసుకుండు. అది ఇస్తే నా దారినే పోతా. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? మనసిస్తే పోతావా? ఇదేమన్నా మొలతాడా కోసి ఇవ్వడానికి? గదంతా నాకు తెలియదు. నేను మా ఊరు వెళ్తే మళ్ళా పెళ్లి చేసుకోవాలి కదా. నాకు మొగుడు వస్తాడు కదా, వాడి మనసు నాకు ఇస్తాడు. నీ మనసు నాకు ఇయ్యవే అంటే ఏం చేస్తాను? ఏమిస్తాను? నా మనసు నా దగ్గర లేదు. ఈస్ట్ గోదావరిలో ఓ పోరగాడికి ఇచ్చేసినానంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడా? మనసు లేకుండా ఎట్లా పోను? నా మనసు నాకు ఇచ్చేస్తే మా ఊరు వెళ్ళిపోతా, లేకపోతే వెళ్ళా. వస్తాను ఆంటీ, వస్తా చెల్లి, వస్తానే అన్నలు. సీ యూ, టాటా, బాయ్ బాయ్.
టాటా బాయ్. ఏంటన్నా ఇది ఇంత షాక్ ఇచ్చింది? మరి రావణాసురుడు ఆత్మలింగం అడిగినట్టు ఇదేం కోరిక? మరీ దురాశ కాకపోతే మీరేం టెన్షన్ పడకండి రాజమ్మ, మీ టెన్షన్ అంతా మేము పడతాం. సరే. రే రత్నాలు కూర్చోండి. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఏం చేస్తాం ఏంటి? మనసు అడిగింది కదా, పొన్న మనసు ఇచ్చానా? నీ మనసు నీ పెళ్ళమే తీసుకోదు, అది తీసుకుంటుంది. ఈనాడు దగ్గర నుంచి మనసు ఎలా అవుతుందా? అదేమన్నా చార్మినార్ బ్యాంక్ చెక్ బౌన్స్ వెనక రావడాకే. అవునవును. దాని మనసు దానికి ఇచ్చేయాలంటే ముందు వాడి మనసును మాయ చేయాలి. కరెక్ట్. ఉన్నది లేనిది కలిపి చెప్పి వాడి మనసు విరక్కొట్టి వాడి చేతనే నీ మనసు నువ్వే తీసుకోమని చెప్పించాలి. Yes, brother. You're right. We have to do something. And 36 number of Shaolin. పెళ్లిని నువ్వు అవమానించావు, ప్రేమ నిన్ను వెక్కిరించింది. నువ్వు ప్రేమలో గెలవలేవు, ఎందుకంటే నీ కవితారెడ్డిది నకిలీ ప్రేమ. కూల్ డ్రింక్ లో ఎంత పురుగుల మందు ఉందో దాని ప్రేమలో అంతకంటే ఎక్కువ మొత్తం మందు ఉందిరా. మీకెలా తెలుసు? టెస్ట్ చేసాం, ఎంక్వైరీ చేసాం, నీ ప్రేమ నిజం కాదని తెలిసిపోయింది. వెంటనే కేసు మూసేసిన ఊరు మూసుకుని వచ్చేసాం. Yes, that is not pure heart. నో, నేను నమ్మను. నమ్మో తెలుసు బాబు, అందుకే సాక్ష్యం తీసుకొచ్చాం. అవునరా, నేను మీ అబ్బాయిని ప్రేమించలేదు. మా ఊరెళ్ళి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను, మీ అబ్బాయి దగ్గర ఉన్న మనసు నాకు తిరిగి ఇచ్చేయండి, వెళ్ళిపోతాను అందిరా. నిజంగా కవిత అంత మాట అందా అమ్మా? నీ మీదుట్టు నాన్న, నా మనసు నాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతానని నాతోనే చెప్పింది. మీ మాట వినకుండా అమ్మాయిని ప్రేమించాను. అమ్మా నాన్నల మాట ఎంత విలువైందో జీవితంలో ఈ రోజే తెలిసిందమ్మా. నువ్వెందుకు నాన్న బాధపడతావు? అందరి మనసు నీ మనసులో ఉంటుందా చెప్పు? నీలాగా అందరూ ప్రేమిస్తారా? తన మనసు తనకిచ్చేయమన్నప్పుడే అర్థమైంది అదెంత దురదృష్టవంతురాలో. ఇన్ని మాటలు అన్నాక అమ్మాయి నాకెందుకమ్మా? అమ్మాయి మనసు అమ్మాయికే ఇచ్చేస్తాను. నేను మహాలక్ష్మినే పెళ్లి చేసుకుంటాను. వెళ్ళి నాన్నగారు కూడా ఈ మాట చెప్పమ్మా. నేను వెళ్ళి ఆ అమ్మాయికి మనసు ఇచ్చొస్తాను. నా బాబే, Success, grand success. Between two people, DiCaprio can't be safe and Titanic. Good. ఇప్పుడు మనం వెళ్ళి ఆడేం చేస్తాడో, ఆ పిల్లని, దాని అమ్మని, బాబుని ఎలా తిడతాడో హ్యాపీగా చూసొద్దాం. Yes. Where is he going? ఏడేటాడు వంటగదిలోకి వెళ్తున్నాడే. కవితుందేమో అక్కడ. నేను పసిగడతాను కదరా. చూద్దాం. వంటగదిలోకి వెళ్ళి ఎదుగుతున్నాడు ఏంటీడు? పాపం ఈ సమయంలో పిచ్చి మొహానికి ఆకలైందేమో. ఏంటి కత్తి తీసాడు? కత్తితో అమ్మాయిని కస 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 నరికేస్తారేమో. మొన్న విజయవాడలో ఒక నరికాడు కదా, అలాగే నరికేస్తాడా? కత్తి పట్టుకుని బయలుదేరాడు. పొడి చేస్తాడంటావా? మటర్ ఇప్పుడు చూడలేదు, చూద్దాం పదండి. మళ్ళీ ఆగాడేంటి ఈడు? ఇదేంటి? Oh my God, knife నా? కత్తి తీసి మళ్ళీ కింద తీసాడేంటి? అభిప్రాయం మార్చుకున్నాడేమో. చొక్కా బత్తాలు ఇప్పాడేంటండి? ఏం లేదురా, మర్డర్ చేస్తే చొక్కాకి రక్తం అవుద్ది, ఉత్తుకోవటం కష్టమని ముందే తీసేస్తున్నాడు. What's the problem? He's taking knife again. నువ్వు లేకున్నా నేను బతకలేను కవిత. చచ్చిపోతాను, 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 చచ్చిపోతాను. You rascal! What are you trying to attempt to murder? కరెక్ట్ ఇంగ్లీష్. ఎవరికి అర్థం కాకపోయినా కరెక్ట్ గా చెప్పావు. ఏంట్రా ఈ అఘాయిత్యం? అమ్మాయికి మనసు ఇవ్వాలి కదా, బయటికి తీసేస్తున్నాను. ఎక్కడి నుంచి తెస్తావు? ఎక్కడి నుంచి ఏంటి బాబాయిలు? నోట్లో నాలిక ఉంటుంది, తల్లో మెదడు ఉంటుంది, ఒంట్లో రక్తం ఉంటుంది, అలాగే గుండెలో మనసు ఉంటుంది కదా. ఆ గుండెని పొడి చేసి మనసుని బయటికి లాగేసి అమ్మాయికి ఇచ్చేస్తే వాళ్ళు ఊరెళ్ళిపోతుంది కదా. ఏంటి? మా ముదురు ఎదవా, నువ్వు సామాన్యుడు కావురో. నీకంటే ఆ పిల్ల బెటర్ రా. జేబులోంచి బీడీ కట్ట తీసిన ఈజీగా గుండెలోంచి మనసు తీసి ఇచ్చేస్తావా నువ్వు? ఆ అమ్మాయి నన్ను కాదన్నప్పుడు ఇచ్చాలి కదండి. అంటే నీ గుండెను సరిఫేసి ఉతికి ఇలా దులిపితే చిల్లర పట్టినట్టు నీ మనసు పడితే ఇచ్చేస్తావా? అంతే కదండి. మనసు అనేది గుండెకి సంబంధించిన విషయం. మనసుని గుండెల్లో దాచుకుంటాం గానీ ఏ కిడ్నీలనో ఏ లివర్లనో దాచుకోంగా. నీకున్నంత జనరల్ నాలెడ్జి మాకెక్కడిదిరా బాబు. నువ్వు బాగా తెలివైనడు రా బాబు. చిన్న కత్తి చూపించి 9 మందిని అదోలం చేసావు. ఒరేయ్, నువ్వు రామాయణం తరగే చెప్పినప్పుడే అనుకున్నాను రా నువ్వు ఇంత మేధావనే. బాబు నీకు దండం పెడతావు నాయనా. అవునురా. మమ్మల్ని చంపొద్దురా రే. వద్దయ్యా. నీ మనసు నీ దగ్గరే ఉంచుకోరా బాబు. నీ మనసు నీ దగ్గరే ఉంచుకోరా బాబోయ్. ఇంకాసేపు ఉంటే మా మనసులు కూడా తీసిచ్చేసేలా ఉన్నావు. పదండి ఇక్కడ ఉంటే చాలా డేంజర్ మనకి.